బాడీకి విటమిన్స్, మినరల్స్, ఐరన్, ఫైబరు, ప్రోటీను పుష్కలంగా దొరికి కంటి చూపు మెరుగుపరిచి కాన్స్టిపేషన్ లేకుండా చేసే వెరీ 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 హెల్దీ సలాడ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పెసర్లను 8 గంటలు నానబెట్టి నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకొని 36 గంటలు కవర్ చేసి పెడితే ఈ విధంగా మొలకలు వస్తాయి. వీటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి హెల్దీ సలాడ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. పదండి చేసుకుందాము. నాకు కొంచెము థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు మారింది, ఏమనుకోకండి, సారీ. మంచిగా హెల్దీగా ఉన్న 2 కీరాలు, 2 క్యారెట్లు, పెద్ద సైజు ఆనియన్, 1 పచ్చిమిరపకాయ, గుప్పెడు కొత్తిమీర, కీరాలను క్యారెట్లను తురుముకొని పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 బౌల్ నిండా మొలకెత్తిన పెసర్ల స్ప్రౌట్స్ వేసుకొని, ఒక పెద్ద బేసన్ లాంటిది తీసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు, అంటే మనము ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకొని బేసన్లో వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే తీసుకున్నా, ఎందుకంటే మా ఫ్రెండ్కి ఇద్దామని. ఆమె ఇట్లా చేసుకోవడం తెలియదు అంది. 1 బౌల్ నిండా నానబెట్టి ఉడకబెట్టిన పల్లీలు వేసేసుకోవాలి. ఉడకబెట్టిన పల్లీలలో అస్సలు ఫ్యాట్ ఉండదు. వేయించుకొని తిన్న పల్లీల కన్నా ఉడకబెట్టిన పల్లీలు చాలా హెల్దీ. డ్రా ఓపెన్ చేసి 1 స్పాచులా తీసుకుంటున్నా. ఇంకో డ్రా ఓపెన్ చేసి సాల్ట్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బేసన్లో రోట్లో దంచిన 1/2 టీ స్పూన్ ఫ్రెష్ మిరియాల పొడి వేస్తున్నా. ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నా. బ్లాక్ సాల్ట్తో ఉప్పదనం ఏం రాదు, కానీ టేస్ట్ మంచిగా వస్తుంది. స్పాచులాతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదానికొకటి కలిసేట్టు బాగా కలుపుకోవాలి. 1 స్పాచులాతో కలపడం వస్తలేదని 2 తీసుకున్నా. ఇంకో స్పాచులా కూడా తీసుకొని కలుపుతున్నా. ఇట్లా కూడా కొంచెం కష్టమే అవుతుంది, కలుపు వస్తలేదు. లాస్ట్ చేయి పెట్టాల్సి వస్తట్టే ఉంది. చేతితో కలిపితేనే మంచిగా కలిసేట్టున్నాయి. ముక్కలు అయితే ఈజీగానే కలుస్తాయి, కానీ తురుము కదా, తురుము కాబట్టి అసలు కొంచెం కలవడం ఇబ్బంది అవుతుంది. నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రమైన టవల్తో తుడుచుకుని చేతితో కలిపేస్తున్నా. ఈ విధంగా చేసుకొని వారానికి 3-4 సార్లు బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ, లంచ్గా కానీ తింటే తప్పకుండా వెయిట్ లాస్ కంపల్సరీ అవుతుందండి. హెల్దీగా విటమిన్స్ అన్ని బాడీకి అంది వెయిట్ లాస్ అవుతాం. మనము లావ్ అవుతామేమో అని భయమేమీ లేకుండా కడుపు నిండా తినొచ్చు. ఫ్రిడ్జ్ లో నుండి పెరుగు తీసుకొచ్చిన. పెరుగు అయితే హెల్త్ కు చాలా మంచిది. ఒక నైట్ తినద్దంటారు కానీ మధ్యాహ్నము, మార్నింగ్ మన ఇష్టం ఎంత అంటే అంత తినొచ్చు. మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటది కాబట్టి ఎంతైనా తినొచ్చు. 1 స్పూన్ తీసుకొని మన రుచికి సరిపడా ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగు ఈ సలాడ్ లో వేసుకోవాలి. ఇక్కడ నేను 9 స్పూన్లు వేసిన, అంటే ఈ చెంబులో సగం పెరిగేసిన. పెరుగుతోని సలాడ్లు టేస్ట్ చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది. పెరుగు అంతా సలాడ్ పట్టేట్టు మంచిగా కలుపుతుంటే మనం వేసిన పల్లీలు, పెసర్లు, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిరపకాయ, క్యారెట్, కీరా క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి. అన్ని బాగా కలిపేసుకొని 1 ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనకి ఎంత కావాలో అంతది పెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కోసం పెడుతున్నా నేను ఇది. మనం ఇందులో అన్నీ తురిమేసినాము, ప్లస్ పల్లీలు కూడా మెత్తగా ఉడకబెట్టినాం కాబట్టి పెద్దవాళ్ళకైనా పళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా కూడా ఈజీగా తినచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. పైన మళ్ళీ గార్నిషింగ్గా మనకి ఎంత కావాలంటే పెరిగేసుకోవచ్చు. నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నా. 1/2 లెమన్ చెక్క తీసుకొని దాంట్లో గింజలను తీసేసి మనకు ఎంత లెమన్ ఇష్టం ఉంటే అంత, మన పులుపుని తగ్గట్టు ఎంత కావాలంటే అంత స్క్వీజ్ చేసుకోవచ్చు. కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా కడుపు నిండా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చు. దీంతో ఆల్రెడీ ఉడకబెట్టి కట్ చేసిన ఎగ్గును గార్నిషింగ్గా పెడుతున్నా. 1/2 ఎగ్ తీసుకున్నా. ఆల్రెడీ ఉన్న ప్రోటీన్, ఫైబర్తో పాటు ఎగ్గులో ఉన్న హెల్తీ ప్రోటీన్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. వేడైతే చాలా ఎక్కువ ఉందండి, తట్టుకోలేకపోతున్నా. విపరీతంగా చెమటలు గారుతున్నాయి. ఇప్పుడు టైము 8:30 అయింది. ఆ టైంకే విపరీతంగా వేడి ఉన్నది. కిచెన్ లో ఉంటే అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఎప్పుడెప్పుడు కిచెన్ లో నుంచి బయటపడదామా అన్నట్టు ఉంటున్నది. ఇంకా మే అంతా గడవాలంటే ఎట్లా గడుస్తుందో, ఇంకా 1 మంత్ గడవాలి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు. ఎగ్ స్లైసెస్, ఆనియన్ స్లైసెస్ పక్కకు పెట్టుకున్నా నంచుకోవడానికి. మనం సలాడ్ లో ఆనియన్స్ వేసుకున్నాము, అయినా కూడా మళ్ళీ కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. నాకు పచ్చి ఉల్లిపాయ ముక్కలు అంటే చాలా ఇష్టము, అందుకని ప్రతి డిష్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు తింటాను. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు. తింటున్నా చూడండి. 1 పల్లీలు తప్పించి అన్ని రానే కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. పల్లీలను పచ్చిగా లైక్ చేసే వాళ్ళు అట్లనే వేసుకోవచ్చు ఉడకబెట్టకుండా. ఎంతసేపు బయట ఫుడ్, ఉడకబెట్టిన ఫుడ్ కాకుండా పిల్లలకు ఈ విధంగా పచ్చి కూరగాయలు అలవాటు చేయండి. వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. ఏం చేసినా చిన్నపిల్లలప్పుడే చెయ్యాలి, పెద్దయ్యాక మటుకు వినరు. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.